హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కానీ చూస్తే చూడండి, మనము చేసినటువంటి ఒక వీడియోకి అనేక మంది రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చూపించుండారు. చూడండి, ఈరోజు మనం ఆ కమెంట్స్ ఆ కమెంట్స్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. చూసేటప్పుడు చూడండి, హరికాయేలి రెడ్డి అనే అతను పెట్టండు. ఇతను చెప్పింది నిజంగా అయితే రామాయణంలో దశరథుడు చనిపోయాక తన భార్యలు ఎవరు సతీసహగమనం ఎందుకు చేసుకోలేదని అడుగుతా ఉండో రామాయణంలో ఉంది. అది అతి త్వరలో మీకు వీడియో రాబోతుంది, మీరు చూడండి. తర్వాత చూడండి, ఇతను జయదుర్గాచారి చిరవులు అనేసి అడుగుతుండో పరాశర స్మృతిలో నువ్వు చెప్పిన శ్లోకం లేదు, నేను ఇప్పుడే చూశాను, అన్ని తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు శ్లోకాలు చూపిస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, మీ బైబిల్ నువ్వు చదువుకో అనేసి చెప్తా ఉండో. చూడండి, మేము చూపించినటువంటి గ్రంథాల్లో ఒక శ్లోకము దాని యొక్క అర్థాన్ని, ఇది చాలా పురాతనమైనవి. ఇప్పుడు కొత్తగా తీసుకుంటే గ్రంథాలలో కొన్ని ఇవి లేవు, కొన్ని బుక్కులు అయితే అవైలబుల్గా కానీ లేవు, ప్రింటింగ్ అంతా స్టాప్ చేయబడింది. తర్వాత చూస్తే అబద్ధాలు చెప్పకపోతే హిందూ మతం నిలబడదు, సతీ ఉంది అని హిందూ గ్రంథంలో స్పష్టంగా ఉంది. హిందూ మతంలో 99% ఎవడు హిందూ గ్రంథాలు చదవడు, చెబితే అవి లేవు అని బుకాయిస్తారు. అవును బ్రదర్, మీరు కరెక్ట్గానే చెప్పిండ్రు. అనేక మంది చెప్పేటప్పుడు వాళ్ళకి తెలియకున్నా కానీ ఇవి మా గ్రంథంలో లేవు అనేసి సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. తర్వాత చూస్తే ఇంకొక బ్రదర్ చెప్తా ఉండరు, ప్రజెంట్ గొర్రె నిన్ను సతీ సహగమనం చేసుకోమని ఎవరు చెప్పారు? మేము సతీ సహగమనం చేసుకోకూడదని ఈ వీడియో చేసింది, దయచేసి అలాంటి పని చేయొద్దు. విజయ కారణం, నువ్వు అలాంటి పని చేయొద్దు. సతీ సహగమనం ఎవరు చేసుకోకూడదు, హిందూ గ్రంథాల్లో ఇలా ఉన్నాయి అని నేను వీడియో చేసి ఉండేది. దయచేసి సతీ సహగమనం చేసుకోవద్దు. తర్వాత చూస్తే అసలు పరాశర స్మృతిలో ఇతను చెప్పిన శ్లోకాలు లైన్ లేవు. అదే మీకు అభ్యంతరకరంగా ఉండేటి ఇష్టం లేని ఏమైనా ఉంటే సింపుల్గా లేవని చెప్పేస్తారు మీరు. ఇదే తప్పించుకోవడం అనేది. తర్వాత చూస్తే మై లిటిల్ ప్రిన్సెస్ అనే బ్రదర్ అడుగుతా ఉండరు, సతీ సహగమనం యుద్ధ సమయాల్లో లేదా దోపిడీలు జరిగేటప్పుడు మాత్రం చేసేవాళ్ళు, అంతేకాని మామూలుగా చనిపోయే వాళ్ళు కాదు అంటుండు. మరి ఎందుకు మీ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి? యుద్ధ సమయాల్లో మాత్రం చేసుకునేటప్పుడు అయితే, మిగతా సమయాల్లో చేసుకోరైతే మరి మీ గ్రంథాల్లో ఎందుకు ఉన్నాయి? అతి త్వరలో ఇంకొక వీడియో చేస్తాను. రామాయణం మహాభారతంలో కానీ సతీ సహగమనం గురించి రాయబడి ఉండే. తర్వాత చూస్తే సందీప్ వర్డ్ బ్రదర్ అడుగుతా ఉండరు, పతి సహగమనం ఉండాల్సింది, దెబ్బకు బ్రాహ్మణ కొడుకులు దడుచుకుంటుండే. అవును బ్రదర్, కరెక్ట్గానే చెప్పిండ్రు. పతి సహగమనం కానీ ఉంటే సరిగా ఉండేది. ఇప్పుడు చూస్తున్న ఎంత రివర్స్గా ఉండేటి. తర్వాత చూడండి, రామాయణం కానీ మహాభారతం కానీ ఎక్కడా సతీ సహగమనం లేదు, సొల్లు చెప్పకు అంటుండ్రు. చూడండి, అతి త్వరలో ఒక వీడియో రాబోతుంది, చెప్పలేము, నెక్స్ట్ వీడియో కానీ రావచ్చు. రామాయణం మహాభారతంలో సతీ సహగమనం గురించి రాయబడి ఉంది. అది క్లియర్గా నేను మీకు ఆధారాలతో సమేతంగా మీకు నిరూపిస్తాను, మీరు కావాల్సింటే చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్ట్గా అనిపించినటువంటి కమెంట్స్ని మీ మధ్యలో తీసుకొని వచ్చినాను. చూడండి, జనాలందరూ ఇంకా ఎలా ఆలోచిస్తూ ఉండరో. వీళ్ళందరూ సత్యాన్ని తెలుసుకోవాలని మనం వీడియో పెడితే దానికి లేనిపోని కొన్ని చేర్చి తప్పుగా మనం ప్రచారం చేస్తున్నాము అంటా ఉన్నారు. ఆధారాలు చూపించినా కానీ ఇంకా నమ్మలేకపోతున్నారు. మీ కమెంట్ కానీ నేను తీసుకొని ఇలా చదివి మీకు దాంట్లో మీకు రిప్లై ఇవ్వాలనుకుంటే మీరు కానీ మేము చేసే వీడియోలకి కమెంట్ చేయండి. మేము కానీ రాబోతున్న రోజుల్లో ఆ ఒక కమెంట్ కానీ తీసి మేము వీడియో చేసి పెట్టడం అయితే జరుగుద్ది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎక్కువగా కాపాడునుగాక. ఇంకా ముందు వీడియో రామాయణం మహాభారతంలో సతీ సహగమనం రాయబడి ఉండేయని మనం ఆధారాలతో సమేతంగా నిరూపిద్దాము. ఈ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.